మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వీరికి ఏలినాటి శని పూర్తయింది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబ పరంగా వీరికి చాలా బాగుంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. అలాగే తృతీయంలో శుక్రుడు ఉచ్చబడి ఉన్నారు. బుధుడు రాహు అన్నీ బాగున్న తోబుట్టులతోటి సహోదరి సోదరు మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అవి ఆస్తిపాస్తులు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇతరత్ర విషయాలు చాలా బాగున్నాయి. కెరియర్ పరంగా బాగుంది, వ్యాపార పరంగా బాగుంది, ఆరోగ్యరీత్యా బాగుంది, ఫైనాన్స్ పరంగా బాగుంది. అయితే ఈ స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, లేదంటే ఇల్లు కొన్న తర్వాత ఈఎంఐ కట్టడంలో కావచ్చు, ఇటువంటి విషయాలు ఇబ్బందులు ఉంటాయి. కాస్త వాటిని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అన్నీ బాగుంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు, H1B విషయంలో కొంత జాప్యం జరిగిన H1B వస్తుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఈ వారం ఫలిస్తుంది. విదేశాల నుండి ఇండియాకు వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ సంతానం చూసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్దామని ఆలోచిస్తారు. అయితే వచ్చేటప్పుడు వీసా పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకుని రావడం చెప్పదగినది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. అయితే పునర్వివాహ విషయాలలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఫైనాన్స్ పరంగా వీరికి చాలా బాగుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు వీరు బాగా అనుకూలిస్తాయి. ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేస్తారు. డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు వీరికి. కెరియర్ పరంగా కూడా ఈ వారం చాలా బాగుందనే చెప్పచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి గకారక అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.